ఈ షార్ట్‌లో మనం లీప్ ఇండియా తాలూకా ఐపీఓ గురించి అనాలిసిస్ చేసుకుందామండి. ఈ కంపెనీ సింపుల్‌గా చెప్పాలంటే ప్యాలెట్ పూలింగ్ అని, కంటైనర్ పూలింగ్ అని అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. నౌ ప్యాలెట్ అండ్ కంటైనర్ పూలింగ్ అంటే ఏంటి? వేర్ హౌసెస్‌లో పెద్ద పెద్ద ప్యాకెట్స్ వీటి మూవ్‌మెంట్ ఈజీగా జరగడానికి స్టాండర్డ్ వుడెన్ ఆర్ ప్లాస్టిక్ ట్రేస్ వాడుతూ ఉంటారన్నమాట. వాటినే ప్యాలెట్స్ అని అంటారు. ఈ ఎఫ్ఎంసీజీ, ఫార్మా అండ్ ఈ-కామర్స్ కంపెనీస్‌కి ఇలాంటి ప్యాలెట్స్ బ్లాక్స్ వేల కొద్దీ యూజ్ అవుతూ ఉంటాయండి. నౌ ఇందులో లీప్ ఇండియా ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక కంపెనీ ఏదైనా సొంతంగా ఈ ప్యాలెట్స్ అనేది తయారు చేసుకొని లేదంటే క్లీన్ చేసుకొని మెయింటైన్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతూ ఉంటుంది. సో ఏం చేస్తారంటే ఇలాంటి లీప్ ఇండియా దగ్గర ఈ ప్యాలెట్స్ అని, కంటైనర్స్ అని రెంట్‌కి ఆర్ సబ్స్క్రిప్షన్ మోడల్‌లో తీసుకుంటూ ఉంటారనమాట. అర్థమైందా లేదా? ఈ కంపెనీ తాలూకా సబ్స్క్రిప్షన్ 7th ఆగస్ట్‌న ఓపెన్ అవుతుంది. 11th వరకు ఉంటుంది. సైజ్ 2480 crores. ఇందులో ఓఎఫ్ఎస్ 2000 crores అండి. ప్రమోటర్స్ చాలా వరకు డబ్బులు చేసేసుకుంటున్నారు. నెక్స్ట్ ఈ 480 crores ఫ్రెష్ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఇందులో 360 crores డెట్ రీపేమెంట్స్ కోసం వాడుతున్నామని చెప్తున్నారు. ఫైనాన్షియల్స్ పరంగా చూస్తే FY25లో 466 crores ఉన్న వీళ్ళ రెవెన్యూ FY26కి 730 crores చేరిందండి. సో ఒక 57% గ్రోత్ అనుకోవచ్చా? నెట్ ప్రాఫిట్ పరంగా చెప్పాలి అంటే FY26లో 63 crores తెచ్చుకొని 70% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించుకున్నారు. ఓకే కదా? వీళ్ళ తాలూకా స్ట్రెంగ్త్స్‌లో చెప్పాలి అంటే ఒక పెద్ద ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఆర్ ఈ-కామర్స్ జైంట్ ఒకవేళ ఈ లీప్ ఇండియా తాలూకా సర్వీసెస్ తీసుకుంటే అంటే ఈ లీప్ ఇండియా తాలూకా ప్యాలెట్ మోడల్స్ అని వీటికి అలవాటు పడితే వేరే వెండర్‌కి వెళ్ళడం చాలా కష్టం అండ్ అలాగే కాస్ట్లీ కూడా. సో ఒక్కసారి వీళ్ళకి కస్టమర్ అయిన వాళ్ళు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఈ కంపెనీలో 73.78% వాటా కేకేఆర్ అనే ఒక పెద్ద జైంట్ కంపెనీ ఉన్నదండి. సో ఒక మంచి హై కార్పొరేట్ తాలూకా గవర్నెన్స్ అని, స్ట్రాటజిక్ డైరెక్షన్ అని ఇలాంటి సపోర్ట్ కూడా బాగా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే రిస్క్‌లో చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ 2000 crores ఓఎఫ్ఎస్ఏ అండి. సో సెంటిమెంట్‌గా అది కొంచెం నెగెటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ డెట్ కూడా చాలా ఎక్కువ. సో వీళ్ళు ఐపీఓ డబ్బులతో డెట్స్ తీర్చుకుంటే బాగుండేది. బట్ 360 crores మాత్రమే డెట్ కోసం వాడుతున్నారు అని చెప్పి కూడా కొంచెం నెగటివిటీ అయితే ఉన్నదండి. సో ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే ఒకసారి మీకు ఈ బిజినెస్ మోడల్ అర్థమైతే, ఆ రెంట్ స్ట్రక్చర్ అని, సబ్స్క్రిప్షన్ మోడల్ అని ఇలాంటివన్నీ మీకు అర్థమైతే అండ్ అలాగే రేపొద్దున ఈ ఎఫ్ఎంసీజీ, ఫార్మా వీటి తాలూకా బిజినెస్ సైకిల్ బానే ఉంటది అని అనిపిస్తే అప్పుడు ఒకసారి దీని వైపు చూడొచ్చండి. అండ్ అందులో కూడా ఓఎఫ్ఎస్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి నన్ను అడిగితే కొన్ని రోజులు వెయిట్ చేసి లిస్ట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు వెయిట్ చేసి అప్పుడు రియనలైజ్ చేయడం బెస్ట్ అని నా ఫీలింగ్. ఓకే కదా? ఇదేమి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ మాత్రమే. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండడానికి మన రూపాయి తెలుగును సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి.